ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి రామనారాయణ రెడ్డి. వైసీపీ అరాచకాలు భరించలేక కాంగ్రెస్ లో చేరానన్న నరసింహమూర్తి. కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. గత ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందన్న దళిత ప్రజా సంఘాల నేతలు. ఏలూరు నగరంలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ దొంగతనం చేసిన 2 కౌల సోదరులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. వారి వద్ద నుండి సోరీ సత్తు రికవర్ చేశామన్నారు. దొంగతనానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న 2 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్లో ఉన్న ప్రాపర్టీని రికవర్ చేశారు. ఒక 60 గ్రాములు సుమారు ఈ బంగారము, ఒక 5 లక్షల వరకు దీని విలువ ఉంటుంది. ఈ సైదు రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, ఈ సైదు రవీంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళిద్దరూ కలిసి ఈ దొంగతనాలు చేయడము, ఒకరినొకరు ఏకరూపంగా ఉండడం వల్ల తప్పించుకోవడం కూడా వాళ్ళకి కొంచెం సులభంగా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా కొన్ని దొంగతనాలు ఏమైనా చేస్తున్నారేమో కానీ ఫర్దర్గా కూడా వెరిఫై చేస్తాము. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి ఈ 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ డిఎస్పీ గారు, ఏలూరు 1 టౌన్ సిబ్బంది, తర్వాత 2 టౌన్లో కూడా ఒక 2 టౌన్ కేసు అయింది, 2 టౌన్ స్నాచింగ్ కేసు. అప్పుడు చూస్తుంటారు ఒక లేడీ కింద పడిపోయిన ఇన్సిడెంట్. సో దీని సందర్భంగా కూడా మనకి ఈ సీసీటీవీ అనేది చాలా బాగా ఉపయోగపడింది. కాబట్టి మన ఏలూరు ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ ఏమంటే, మన దసరా సెలవులకు కూడా చాలామంది ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కూడా ఒక గూగుల్ ఫామ్ కూడా మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అందరికీ, జిఎంఎస్ కేసు ద్వారా, మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా. మీరు ఎవరైనా లాంగ్ టైం మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే దయచేసి మీ వివరాలు కొంచెం నమోదు చేసుకోండి. అవి నమోదు చేసుకుంటే ఆ ఏరియాలో కొంచెం మేము బీట్ పెంచుకోవడం కానీ, అక్కడ సర్వైలెన్స్ పెట్టడం కానీ ఎక్కువ చూస్తాము. అదే కాకుండా మనకి LHMS కెమెరా వ్యవస్థ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నారో, ఎక్కువ రోజులు ఇంట్లో ఉండట్లేదు అంటే, ఆ సీసీటీవీ కెమెరా LHMS ద్వారా యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటే ఆ LHMS యాప్ కూడా మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్లీ కూడా మనకి వైఫై కెమెరాలు అనేది అవైలబిలిటీ ఉంటున్నాయి. ఆ వైఫై కెమెరాలు మొన్న సీసీటీవీ విక్రయస్తులతో మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు, సీసీటీవీ కెమెరాలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో వైఫై కెమెరాలు పెట్టుకుంటున్నారు, బయట వైర్ కెమెరా పెట్టుకుంటున్నారు. కొన్ని తెలివైన దొంగలు ఏం చేస్తున్నారు, దానికి పవర్ కట్ చేయడము, ప్లగ్ తీయడం లాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ వైఫై కెమెరాస్ కొంచెం మీరు పోలీస్ తోటి సంప్రదించి మీ ఏరియాస్లో ఎక్కడైనా మంచి ప్లేస్లో ఐడెంటిఫై అయ్యేటట్లు పెట్టుకోగలిగితే, ఆ వైఫై కెమెరాస్ కూడా మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో, దూర ప్రాంతాలకు వెళ్తారో, మీరు ఆ లింక్ కూడా డైరెక్ట్గా పోలీస్కి షేర్ చేయొచ్చు. వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మంచి యాంగిల్లో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారి 65వ జన్మదినం సందర్భంగా ఇవాళ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ భావితరానికి కావాల్సినటువంటి స్ఫూర్తి నిరంజన్ రెడ్డి అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వనపర్తి నియోజకవర్గ చరిత్రలోనే ఇంతటి అభివృద్ధి సాధించిన వ్యక్తి ఎవరు లేరని కూడా మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మేము ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన సౌకర్యాలు చూస్తే ఒక నిలోఫర్, ఒక నిమ్స్ హాస్పిటల్ చూసినంత విధంగా ఉన్నది. కొన్ని సౌకర్యాలు ఇతని ఈ రోజు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కనీస సౌకర్యాలు కూడా అక్కడ కరువైన పరిస్థితి ఉన్నది. ఈ రోజు మా మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి మీద, అదేవిధంగా వాళ్ళు ఇంకా రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలి.
ఉండాలని మేము ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. మొట్టమొదటి ఆసుపత్రిలో పండ్లు పాలు వంచడం జరిగింది. అదేవిధంగా ఆగవర గ్రామంలో రక్తదాన శిబిరం ఆ గ్రామ కమిటీ అదేవిధంగా యూత్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇక్కడ మా పట్టణ మండల యువ కమిటీలు ఇవాళ పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహించి మా నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మేము సందర్భంగా కోరుకున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. గత ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనలేదని విమర్శించారు. ఆర్టీసీ ఉనికే ప్రమాదం తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలుగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాలు ఉచితంగా పొందడం జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ వృత్తి ఏ విధంగా అయితే అదృష్టం వచ్చి మహాలక్ష్మి చెందటమో ఇవాళ ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము, ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడం, బీఆర్సీ ఇవ్వడం, ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరించాలి. ఈ దశలో జరుగుతున్నటువంటి కాలుష్యానికి ఇరుగు చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో 500 యొక్క ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి, బ్యాటరీ బస్సులు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 67 బస్సులను కేటాయించడం జరిగింది. అందులో ఈరోజు 13 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి. మిగతా బస్సులు కూడా అన్ని తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న ఈ బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించుకోవాలని, అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రక్షణతో కూడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్టీసీని ఈరోజు గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రక్రియ చేస్తా ఉన్నాం. దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఈవీ బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకుపోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా క్యాబినెట్ మంత్రులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా రాష్ట్రంలో ఆర్టీసీ పునరుజ్జీవం పొంది లాభాల దిశలో తీసుకుపోయే విధంగా ప్రజల ఆశీర్వచనంతో మా సిబ్బంది సహకారం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 48 గంటల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బంది అందరికీ కూడా ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను హృదయపూర్వకంగా అభినందనలు. అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆర్టీసీని మరింతగా అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోవడం అనేటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోతాం. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. తొలుత ఆలయాధికారులు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఏలూరు కలెక్టరేట్ లో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర 2047పై ఏలూరు జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ 2047 నాటికి దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతుందన్నారు. దేశంలోని రాష్ట్రంలోని పలు రంగాల్లో అభివృద్ధి ఏ విధంగా సాధించాలని చర్చించుకున్నారు. దేశంలో నరేంద్ర మోడీ వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై చర్చించుకొని దేశంలోనూ రాష్ట్రంలోనూ ముందడుగు వేసేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతోమంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి,
ఏ విధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే 1, 2, 3 పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. దేశం యొక్క ఆ విజన్ని, ఆ టార్గెట్స్ రీచ్ అవడానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్ర 2047 అని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం, మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని, ఇదంతా మన రాష్ట్రమని, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి, లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్ బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే. తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో చాలా విజన్తో 5 సంవత్సరాలు పనిచేసిన విషయం మనకు తెలిసిందే. దురదృష్టవశాత్తు ప్రజలకి సింక్ కాకపోవటం కానివ్వండి, మరి ఏ కారణం చేత అయినా సరే మరి 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనల్ని కొనసాగించినట్లయితే, లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం. ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రుల్ని చాలా ప్రభుత్వాలు మార్పులు చూసాం. ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి, లేతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి, ఆ అభివృద్ధిని ఆ ఆలోచనని కొనసాగించి ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే కేవలం రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఉదాహరణకి అమరావతి ఉంది. ఈ పాటికి మనకు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏర్పాటు అయినట్లయితే మరి ఈరోజు అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి అభివృద్ధి చెందేది. ఎప్పుడైతే మనకు ఒక రాజధాని లేదో పెట్టుబడిదారులు రావడానికి కానీ ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాం పారిశ్రామిక వర్గాల్లో. అదేవిధంగా జీవనాడి అని చెప్పేసి గత 50 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు. గత ప్రభుత్వం దళితుల అభివృద్ధికి తీరని ద్రోహం చేసిందని బద్వేల్ దళిత ప్రజా సంఘాలు ఆరోపించాయి. కూటమి ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రతినిధి పిచ్చయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు లేకపోవడం వల్ల
బద్యాల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దళిత వార్డులు అభివృద్ధి చెందడం అనేది నగ్న సత్యం. ఎందుకంటే ఎస్సీ సప్లా నిధులు వస్తే దళిత వార్డుల్లో సిమెంట్ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, డెవలప్మెంట్ కార్యక్రమం అయితేనేమి జరిగేవి. కానీ గత ప్రభుత్వము మొత్తం ఎస్సీలకు సంబంధించిన సప్లా నిధులు రద్దు చేయడం వల్ల చాలా అభివృద్ధిలో దళిత వార్డులు చాలా వెనుకబడ్డాయి. అందుకు దయచేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో 27 పథకాలు రద్దు చేసిన ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఎన్డీఏ కూటమిలో ఆ పథకాలు మళ్ళా పునరుద్ధరించి సప్లా నిధులు విడుదల చేస్తే దళిత వార్డులు అభివృద్ధి చెందుతాయి అనేది మేము దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం. ఎందుకంటే సప్లా నిధులు వస్తే అనేక కార్యక్రమాలు, ఒక సిమెంట్ రోడ్డే కాదు, ఇంకా డెవలప్మెంట్ భూ అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి, తర్వాత బోర్లు అయితేనేమి, రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి వీలుంటుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్డీఏ కూటమి ఇప్పటికైనా ఎస్సీ సప్లా నిధులు విడుదల చేసి దళితుల వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం. ఈనాడైనా కానీ ఎన్డీఏ కూటమిలో ఏర్పడినటువంటి ప్రభుత్వము, ఇప్పుడు ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సప్లా నిధులను రిలీజ్ చేసి ఎస్సీల అభివృద్ధిని కోరుకోవాలని, ఎస్సీల వెనకబడితనాన్ని కూడా గుర్తించి మరి ఎక్కడ పెట్టి పొంగలు అక్కడ అన్నట్టు ఎస్సీల కాలనీల్లో చాలా దీనస్థితిలో ఉన్నారు. అలాంటి కాలనీలను గుర్తించి అది పట్టణాల్లో కానీ మరి నియోజకవర్గ పరిధిలో కానీ ఎక్కడైతే ఎస్టీలు ఆ గ్రామంలో మీరు ఒకసారి విచారణ చేసి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆ కాలనీలకి నిధులు వెంటనే విడుదల చేసి రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్ళ సప్లై ఇన్ని కూడా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవాలని, అలాగనే విద్యా ఉద్యోగాల్లో కూడా చాలా వెనకబడిపోయినారు. అటంటివి కూడా ఎస్సీ నిధులను వెంటనే రిలీజ్ చేసి ఎస్సీల బాగోగులు మీరు కోరుకోవాలని ఒక దళిత సంఘ నాయకులుగా మేమందరం కూడా మీకు పదే విన్నవించుకుంటున్నాము. గత పాలక ప్రభుత్వము నవరత్నాల పేరుతో ఎస్సీల ఎస్టీల నడ్డి విరిచి వాళ్ళకి రావాల్సిన సప్లా నిధులు 60,000 కోట్ల పైబడి ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ పక్కదారి మళ్లించి దళితుల అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణమైన ఆ ప్రభుత్వం ప్రజలు బుద్ధి చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలే బుద్ధి చెప్పారు. ఈనాడు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీల పైన దృష్టి పెట్టి వాళ్ళకి రావాల్సిన సప్లా నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లతో ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసి వాళ్ళ కాలనీ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి తెలియజేస్తున్నాం. భద్రాచలం చెక్పోస్టును తెలంగాణ గనుల శాఖ ఎండీ సురేందర్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఇసుక వెళ్తుందన్న విషయాలపై సంబంధిత అధికారుల నుండి సమాచారం తెలుసుకున్నారు. రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. 40-41 డివిజన్లో ఆయన పర్యటించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామ్మోహన్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. వైసీపీ అరాచకాలు భరించలేకనే కాంగ్రెస్ పార్టీలో చేరానని నరసింహమూర్తి అన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు. అవినీతి పాలన కొనసాగుతున్న సమయంలో ఎవరో కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టైగర్ ఆలపాటి నరసింహమూర్తి గారికి స్వాగతం సుస్వాగతం. అనేకమైన చోట్ల మాకు పార్టీ వ్యతిరేకమైనటువంటి మమ్మల్ని అటకాయి వైకాపా పార్టీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళడం జరిగింది.
చంద్రూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, గెలిచేదాకా స్వాగతాలు పలుకుతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంతా సంజీవ్ రెడ్డి గారికి చంద్రూరు నియోజకవర్గ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం పాల్గొని మనం చేయగలమని చెప్పానని, చేయాలని చెప్పానని ఆయన ఆధ్వర్యంలోనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలని చెప్పాలని మనం పూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 10 వరకు అనేక గ్రామాలు నాతో పాటు నా సోదరులు నాకు నేనుగా సహకరించినటువంటి వాళ్ళు నా ఎస్సీ సోదరులు వాళ్లే నన్ను ఆడామగా కూడా అనేది లేకోకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా నా ప్రాణానికి ప్రాణంగా నన్ను ఎన్నోసార్లు అటకాయించి నన్ను సంపాదన కూడా ఒకనొక సందర్భంలో వైకాపా పార్టీ వాళ్ళు అడ్డం జరిగితే వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మా మాలపల్లి మా ఎస్సీ సోదరులు పిల్లలు నన్ను కాపాడి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. దానికి వాళ్ళందరికీ కూడా నేను బతుకున్నంత కాలం కూడా కృతజ్ఞుడిగా ఉండాలని చెప్పానని నా ఆలోచన. మాకు ఓట్లు తక్కువ రావచ్చు, తక్కువ వచ్చినంత మాత్రం తక్కువ పని చేసామని చెప్పని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అన్ని హోదాల్లోనూ చేస్తానని చెప్పానని జిల్లా ఇన్ఛార్జి గారికి నేను హామీ ఇస్తా ఉన్నాను. నా కోసం ఎంతో మంది కష్టపడటానికి, నాతో అడిగేయటానికి, ఎందుకంటే నాతో స్నేహంగాను నాతో అనుకూలంగా తిరిగేటటువంటి వాళ్ళందరూ కూడా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, అనుకూలిస్తులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయ్యారు. మరలా ఈ వైఎస్ఆర్ పార్టీలో షిఫ్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా తిరిగి నాకు అండగా వస్తామని చెప్పనని అనేక మంది నాకు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బలపరుద్దామని చెప్పనని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మేము అదే రూట్ లో మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. అందరితో కూడా దానికి నిదర్శనగా ఇదిగో మీ పక్కనే ఉన్నారు. ఈయన వైఎస్ఆర్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో రాలేదు, కానీ వ్యక్తిగతంగా నాకు అభిమాని. చేసేటటువంటి మార్గంలోను అలాగే మన రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా మనందరం కూడా నడుము కట్టుకుని ప్రయాణం చేయాలని, అలాగే చేస్తామని మన జిల్లా ఇన్ఛార్జి గారికి నేను మాటిస్తూ మీ అందరి తరఫున వారి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. నా చిన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు మా ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే ఉండేది. ఇంట్లో రాజకీయం ఉండేది, బయటకు వెళ్తే రాజకీయం ఉండేది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ, కలిస్తే కాంగ్రెస్ వాళ్ళు కలవడం. కాంగ్రెస్ పార్టీ అనేది మాకు పుట్టుక నుంచి వచ్చింది. మా నాన్నగారు చెప్పేది ఏంటంటే మా నాన్నగారికి కూడా పుట్టుక నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట. మా తాతగారు చెప్పింది ఏంటంటే మా తాతగారు వయసులో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనంట. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి తరతరాలుగా మా తాతల ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే మా ఇల్లు గడిచింది. మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, ముఖ్యంగా మన మండూరు పక్క నుంచి పోలవరం కాలం వెళ్ళినప్పుడు భూమి రేట్లు అమాంతం పెరిగిపోయి, అలాగే మన పెంచల గట్టికి నాన్నగారు ఒక్కళ్ళే రోడ్డు పోయించినప్పుడు 20,000 30,000 అప్పట్లో ఇక్కడ భూమి కొనేవాడు కాదు. ప్రతిసారి సొంత డబ్బుతో నాన్నగారు రోడ్డు పోయిస్తే ఇప్పుడు 30 లక్షలు అంటే ఎవరు అమ్మట్లేదు. నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశం ఏమిటంటే ఈ జిల్లాలన్నింటినీ మళ్ళీ బలోపేతం చేయాలి పార్టీ అనే దాని మీద ఆ స్ట్రెంథన్ చేయడంలో భాగంగానే ఈ జిల్లాకు కూడా మన అబ్జర్వర్గా మన పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంతా సంజీవ్ రెడ్డి గారిని నియామకం చేయడం. దానిలో భాగంగా మేము జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇంకా ఎవరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళందరినీ ఆహ్వానించి మనం పార్టీని స్ట్రెంథన్ చేయటం, శర్మ గారి నాయకత్వాన్ని బలపరచడం, రాహుల్ గాంధీని ప్రదానం చేయడంలో భాగస్వాములు మనందరం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానిలో భాగంగానే అండగా ఉండటానికి ముందుకు వచ్చిన ఆలపాటిని అభినందిస్తూ, మీకు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో పెట్టని కోటగా ఉన్నటువంటి ఆలపాటి కోఆర్డినేటర్ పెట్టాలని చెప్పి మేడం గారు ఆశ. ఒక గట్టి వ్యక్తిని
పార్టీని నడిపే విధంగా పెట్టాలనేటువంటి ఆశ. ఆవిడ ఏం చెప్పారంటే ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆ 3 పేర్లు, ఆ అడ్రస్లు అన్ని తీసుకుని రండి మీరు. నేను వాళ్ళతో 1 to 1 మాట్లాడి నేను నియమించుకుంటాను. మీరు నియమించాల్సినంత బాధ్యత మీకు లేదు. మీరు అందరితో మాట్లాడి ఒక పేరు వచ్చినా, 2 పేర్లు వచ్చినా, ఎన్ని వచ్చినా తీసుకుని మాకు ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కోఆర్డినేటర్ గా పంపడం జరుగుతుంది. ఆ కోఆర్డినేటర్ ఏం చేయాలంటే జిల్లా ప్రెసిడెంట్ దగ్గర పెట్టుకుని అన్ని మండలాలకి సుశిక్షితులైనటువంటి కుర్రాళ్ళని మండల అధ్యక్షులు కానీ. Please like, share and subscribe Sneha TV.